భ్రష్ట రాజకీయాలతో బంగారు తెలంగాణ సాధిస్తారా అని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి తెరాసను ప్రశ్నించారు. ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ అధికార పార్టీ హేయమైన చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పునర్నిర్మాణానికి నూతన నాయకత్వం తయారు చేయడానికి పదవులను వదిలి సామాన్య కార్యకర్తలా పనిచేస్తానని జానా ప్రకటించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, భాస్కర్ రావు రాజీనామా చేసి గెలవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. వారు తెరాస నుండి పోటీ చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపు రాజకీయాలపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి తీవ్రంగా స్పందించారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణలో ఇలాంటి హేయమైన చర్యలు తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెరాస అధినేత కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ పట్ల కృతజ్ఞత లేకుండా కొందరు నమ్మక ద్రోహులు కాంగ్రెస్ ను వీడుతున్నారని ధ్వజమెత్తారు. తెరాసకు ప్రజలు తగిన సమయంలో గుణపాఠం చెబుతారని జానారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రలోభాలకు లోను చేసి ఫిరాయింపులను ప్రోత్సహించి చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా, ప్రజలందరి సాక్షిగా అడుగడుగున అసహ్యకరమైన, జుగుప్సాకరమైన పరిస్థితులు కొనసాగటం ఇది చాలా ఏయమైనటువంటి, తీవ్రమైనటువంటి విధంగా ఈ ఫిరాయింపులను ఖండిస్తున్నాం. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రలోభ పెట్టి చేస్తున్నటువంటి ఇది మొత్తం భారతదేశంలో ఫిరాయింపులకు ఆదర్శమా, లేక ఇటువంటి ప్రలోభాలకు సంకేతమా? నీతివంతమైన రాజకీయం చేసి బంగారు తెలంగాణ చేయాలంటే, భ్రష్ట రాజకీయాలతోటి బంగారు తెలంగాణ అవుతుందంటే ఇది ప్రజలు ఏ విధంగా గమనించాలని మీరందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి అవకాశాన్ని తిరస్కరించానని, ఇప్పుడు కాంగ్రెస్ పునర్నిర్మాణం కోసం పదవులు వదిలేస్తానని జానారెడ్డి ప్రకటించారు. తన ప్రకటనను అస్త్ర సన్యాసంగా భావించొద్దని, సామాన్య కార్యకర్తలా పనిచేస్తానని స్పష్టం చేశారు. పార్టీ తగిన నిర్మాణం చేయడంతో పాటు ఏ పదవి ఆశించకుండా, పదవి లేకుండా, పదవి అవసరం లేదు అనేటువంటి విషయం, ఇవాళ ఉన్న పదవిని కూడా నేను కావాలన్నంత తీవ్రతలో లేను. ఈ నిర్మాణమే నా యొక్క ముఖ్య ఉద్దేశంగా ముందుకు సాగటానికి ప్రయత్నం చేస్తాం. సిఎల్పి పదవితో సహా అన్ని త్యాగం చేసి నేను క్షేత్రస్థాయిలోనే పనిచేస్తాను. కానీ నా పార్టీకి నా అభిప్రాయాన్ని సోనియా గాంధీ గారికి తెలియజేసి పర్మిషన్ తీసుకున్న దాకా మాత్రం కొనసాగుతాం. స్వప్రయోజనాల కోసం పార్టీ వీడిన గుత్తా సుఖేందర్ రెడ్డి, భాస్కర్ రావు వెంటనే రాజీనామా చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అధిష్టానం ఆదేశిస్తే గుత్తాపై పోటీ చేసి వరంగల్ ఉప ఎన్నికల కంటే ఎక్కువ ఓట్ల ఆధిక్యంతో గెలుస్తానని సవాల్ విసిరారు. ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించానని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని కోమటిరెడ్డి వెల్లడించారు. సుఖేందర్ రెడ్డి గారు నా ఒక మాట చెప్పారు, అవసరం అయితే రాజీనామా చేస్తాను అని. అవసరం ప్రత్యేకంగా నీకున్నది. నీకు ఏ మాత్రం కాంగ్రెస్ పార్టీకి పనిచేయకుండా నీకు 2 సార్లు ఎంపీగా కార్యకర్తలు, లక్షలాది మంది నాలాంటి కార్యకర్తలు కష్టపడి పైసా ఖర్చు లేకుండా నేను గెలిపించాం. అందుకనే నీతో సహా భాస్కర్ రావు గారికి విజ్ఞప్తి, మీరు కుంటి సాకులు చెప్పకుండా పోయినందుకు మాకేం బాధ లేదు, కానీ మీరు రాజీనామా చేసి మీరు ఎమ్మెల్యేగా అక్కడ భాస్కర్ రావు గారుగా ఎంపీగా గెలిస్తే నా మటుకు ఒక నిర్ణయం తీసుకున్నాను. మీరు ఎంతమంది మంత్రులు పెట్టినా ఏమైనా చేసుకొని మీరు గెలవండి. ఒకవేళ మీరు గెలిస్తే నేను పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పి ప్రకటిస్తున్నాను ఈరోజు. జానారెడ్డి సిఎల్పిని త్యాగం చేస్తాను అనడం ఇప్పట్లో సరైంది కాదని, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చే వరకు కొనసాగాలని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు విజ్ఞప్తి చేశారు.